శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మేషరాశి వారి యొక్క జాతక గోచార ఫలితాలు విశ్లేషిస్తున్నప్పుడు కుజుడిని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క సహచరులు కానీ, జీవిత భాగస్వామి కానీ, మీ వ్యాపార పార్ట్నర్స్ కానీ పెద్దగా సహకరించకుండా ఏదో విధంగా మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం అది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పట్టుదలతో మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుజుడు ప్రస్తుతం అటు రాశి పైన అటు ధనస్థానం పైన వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా మీ యొక్క సంపాదన పెరుగుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి రావడం, అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా వరకు కొన్ని విమర్శలు, కొన్ని అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చినప్పుడు కూడా వారిని చాలా వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ స్థిరాస్తి వ్యాపారం, రియల్ ఎస్టేటు, భూములతో వ్యవహారాలు చేస్తున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఈ రాబోయే 3 నెలల్లో వాయిదా వేసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. అయితే అక్టోబర్ 27న కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి అష్టమ స్థానంలో వచ్చే కుజుడు ఒక విధంగా ఆకస్మికంగా ఏదైనా ధనలాభం కానీ, ఒక శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం ఉంది. భూముల మీద, స్థిరాస్తులపైన ఏమైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే దూరంగా ఉన్నటువంటి ఒక మీ కుటుంబ సభ్యుడు కానీ, మీ యొక్క బంధువు కానీ మీ కుటుంబంలో తిరిగి కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగాలనే సంకల్పం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. కానీ ఏదైనా వాహనాలు నడుపుతున్నవారు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మనకి అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో అష్టమ కుజుడు కొన్ని అనుకోని ఇబ్బందులు పెడుతుంటాడు. ఏదైనా ఆ సమయంలో ఒక వార్త మిమ్మల్ని కలవరపెడతా ఉంటుంది. అయితే డిసెంబర్ 7 తర్వాత ధనుస్సు రాశిలోకి ప్రవేశించే కుజగ్రహం మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఉన్నత విద్యా అవకాశాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు డిసెంబర్ 7 తర్వాత మీకు ఫలించే అవకాశం ఉంది. ఏదైనా పుణ్యక్షేత్రం దర్శిద్దామనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. ఆగిపోయినటువంటి ధనం ఆ సమయంలో చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 9లో ఉన్నటువంటి కుజుడు అటు చతుర్థ భావాన్ని అష్టమ దృష్టితో వీక్షించడం వల్ల మీ చేతికి ఏదైనా ఒక స్థిరాస్తి రావడం కానీ, మీ చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి ఏమైనా అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే అమ్మిన ధనంతో వేరే చోట స్థిరాస్తి కొనడం కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి కుజుని యొక్క బలం డిసెంబర్ 7 తర్వాత చాలా వరకు పెరుగుతుంది. అక్కడ నుంచి కంటిన్యూగా 9, 10, 11 స్థానాల్లో ప్రయాణించినప్పుడు ఓవరాల్గా మేషరాశి వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. చేపట్టిన ప్రయత్నాలు విజయం అవుతూ ఉంటాయి. దాని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. మరి అలాగే గురువు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచరిస్తూ, భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచరిస్తూ అక్టోబర్ 18వ తారీఖు తర్వాత ఇంచుమించుగా అతిచార ద్వారా కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి అక్టోబర్ 18 నుంచి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలోకి రావడంతో ఇంచుమించుగా భాగ్యాధిపతి 4లోకి రావడం వల్ల ఏంటంటే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఎక్కువగా మంచి అవకాశాలు, వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా తండ్రి గారి ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ ఏదో ఒక మీకు ఒక బహుమతి లాంటిది లభిస్తూ ఉంటుంది. ఒక స్థిరాస్తి లాంటిది మీ పెద్దవాళ్ళ ద్వారా మీకు లభించవచ్చు. అంటే మీ యొక్క సంకల్పంతో మీరు ఏదైనా ఆస్తి కొనే అవకాశం ఉంది. ఆగిపోయినటువంటి విద్య కంప్లీట్గా ప్రారంభించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అలాగే స్థిరాస్తి కొనే ప్రయత్నాలు నెరవేరుస్తాయి. అలాగే మదర్ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది.
సొంత ప్రాంతంలో మీకు ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా వరకు సెటిల్ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద చాలా వరకు గురువు యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. గురువు ఉచ్చులో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన విధానం, ఆహారపు అలవాట్లు, దైనందిన జీవితం ఇవన్నీ కూడా చాలా వరకు బెటర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువుకి వ్యయాధిపత్యం కూడా ఉండడం వలన వ్యయాధిపతి 4లోకి ఉన్నప్పుడు గృహం మారడం కానీ, నూతన గృహ ప్రవేశం చేయడం కానీ ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 18 తర్వాత జరుగుతుంది. అదే గురువు నవంబరు 12 తర్వాత చతుర్థ స్థానంలో వక్రగమనం చెందుతున్నాడు. ఇది ఒక విధంగా నవంబర్ 12 తర్వాత ఈ మేషరాశి వారికి చాలా మంచి రోజులు ప్రారంభం అవడం జరుగుతుంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగం కొరకో, ఒక వివాహ ప్రయత్నం కొరకో ప్రయత్నం చేసి ఉంటే తిరిగి మళ్ళీ మీరు నవంబర్ తర్వాత అటువంటి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య కానీ, కొత్తగా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నా కానీ వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అంటే గతంలో మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో అది మీకు తిరిగి లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు ఏదైనా ఒక ప్రభుత్వ సత్కారం కానీ, ప్రజలతో గౌరవమైనటువంటి స్థాయికి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ గురువు మీకు ఇంచుమించుగా మీకు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆ విధంగా ఉండి తిరిగి మళ్ళా మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది. బట్ ఏదైనా సుమారుగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో సుమారుగా అటు ఇటుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశి ప్రవేశం ఈ మేషరాశి వారికి చాలా వరకు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరిగి 12 సంవత్సరాల తర్వాత గురువు మీకు మంచి స్థానంలోకి రావడం, తగు విధంగా వృత్తిపరమైనటువంటి సమస్యలు కానీ, స్థిరాస్తి సమస్యలు కానీ చాలా వరకు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ప్రస్తుతం ఈ వీడియోలో ఈ 3 నెలల ఫలితాల్లో అటు కుజుడు, అటు గురువు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండడం అని తెలుసుకోవడం జరిగింది. ఈ 2 గ్రహాలు మీకు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలంటే కంపల్సరిగా ఆ గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు, పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు, పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ, దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని
గౌరవంగా చూడడం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుండేవారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు, అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడం, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి, కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.